జనగామ నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి భాగంగా ముస్యాల రైతు వేదికలో జనగామ నియోజకవర్గం సంబంధించి జిల్లాలోని 4 మండలాల స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె హైమావతి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గం సంబంధించి జిల్లాలోని చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి మండలాలకు గాను 1541 స్వయం సహాయక సంఘాలకు 1,55,00,000 వడ్డీ లేని రుణాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ సుధీర్, మండల సమాఖ్య అధ్యక్షులు, పలు మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తుంది. వెలుగు ప్రార్థనా గీతంలో స్వర్గం అనేది ఎక్కడున్నా భూమిపైన దించుతామనే మాటను గుర్తు చేస్తూ సంకల్పం అనేది ఉంటే భగవంతుడు కూడా తోడుండి మన చేసే పనికి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను లబ్ధి పొందుతూ అభివృద్ధి పథకంలో నడవాలని తెలిపారు. ఆకాశమే హద్దుగా ఎదగాలని తెలిపారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని, ప్రభుత్వం ఇచ్చిన పథకాలతో మహిళలకు లబ్ధి పొందాలని తెలిపారు. కలెక్టర్ మన ప్రాంతం పైన ప్రత్యేక శ్రద్ధ వహించి చేర్యాల ఆసుపత్రి ప్రారంభించాడని, వారి కృషి కారణమని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వాలు బడుగు బలహీనల కోసం పనిచేయాలని తెలిపారు. వడ్డీ లేని రుణాలు 5 లక్షల కంటే ఎక్కువ పరిమితి పెంచాలని ప్రభుత్వానికి తెలపాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా విలేకరులకి మరి ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకి అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సెప్టెంబర్ 2024-25 నుండి జనవరి 25 వరకు మా మండలంలో 603 సంఘాలకు 59 లక్షలు ఈఎల్ఆర్ పడ్డది. కానీ ఇప్పటి వరకు 5 లక్షల వరకే ఈఎల్ఆర్ పడుతుంది. సంఘంలో ఇప్పుడు 20 లక్షలు తీసుకుంటున్నాము. ప్రభుత్వము మహిళా సంఘం అధ్యక్షురాలు నేను. ఇక్కడ ఉన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు గౌరవనీయులైన కలెక్టర్ గారికి, డిఆర్డీఓ సార్కు, మిగతా శ్రీని సార్కు, పెద్దలందరికీ, మరి ఇక్కడికి వచ్చిన అక్కాయిలకు, ఏపీఎం గారికి, మిగతా అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ బిఎల్ఆర్ అనేది మనకు సాగు ఇస్తున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా బిఎల్ఆర్ తో సాగు ఇప్పుడు 5 లక్షల మందమే ఇస్తున్నారు కాబట్టి మాకు 20 లక్షల మందం కూడా వేయాలని వాళ్ళను కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇది ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అవి కూడా మొత్తం ఇస్తే ఇంకా సంతోషిస్తామని ఎంతో మంది ఆశిస్తున్నారు. సంతోషపడమని మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. మా కొమరేలి మండలంకు 366 సంఘాలకు, మాకు 366 సంఘాలకు 33 లక్షలు బిఎల్ఆర్ వచ్చింది. మరి మొత్తం బ్యాంక్ లీకేజీ టార్గెట్ 19,30,00,000 అయితే మేము 150 సంఘాలకు 13,20,00,000 టార్గెట్ చేసినాము. మిగతా కూడా బ్యాంక్ లీకేజ్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్తున్నాము. కానీ మాకు కూడా ఈ బిఎల్ఆర్ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. సార్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత రేషన్ కార్డ్స్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం, తర్వాత ఇప్పుడు మనం వడ్డీ లేని రుణాల పంపిణీ. ఈ రకంగా మనం జిల్లా వ్యాప్తంగా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ మనం చేసుకున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి అన్ని పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా మీరందరూ కూడా మీరు ప్రబోధకి పాడారు. మీ ప్రయత్నాలు వెలుగు వాళ్ళకి ఉంది కదా ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో ఏమంటుంది ఎప్పుడు కూడా మీకు స్వర్గం అన్నది ఎక్కడున్నా భూమిపైకి దించుతాం, అందుకున్న ఫలాన్ని అందరికీ పంచుతాం కదా. కాబట్టి అంటే ఏంటి అర్థము? ఒక సామాజిక ప్రయోజనం కోసం మనందరం కూడా కలిసి ఒక పని మనం చేస్తున్నప్పుడు తప్పకుండా అది చాలా మేలు జరుగుతుంది. ఆ విష్ కూడా నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి మన సంకల్పం మంచిదైనప్పుడు మనం 10 మందికి ఉపయోగపడతాము. ఈ కార్యక్రమాల ద్వారా అనుకున్నప్పుడు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇంకా ఇలాంటి పొదుపులు చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ రకంగా వడ్డీ లేని రుణాలు ఎలాగైతే మీరందరూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారో, ఆల్రెడీ మనం గతంలో మన జిల్లాలో డిసెంబర్ 2023 నుంచి ఆగస్టు 2024 వరకు 28,98,97 కోట్ల మనం వడ్డీ లేని రుణాలు తీసుకున్నాం. జిల్లాలో ఉన్న అందరి సమాఖ్యలో 15,300 సంఘాల్లో తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసింది ఏంటంటే 14,262
ఎస్హెచ్జీస్ కి 15,59,00,000 ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జనగాం సంబంధించి 1,55,00,000 రూపాయలు ఈ రోజు మనకి గవర్నమెంట్ ఆల్రెడీ మీకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ రోజు మీకు అందరికి కూడా వస్తాయి అన్నమాట. వచ్చిన కొంతమందికి నిన్న నైట్ కొంతమంది అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపల మిగతా వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరందరూ అందుకున్న ఫలాలు ఏవైతే కనుక గవర్నమెంట్ మీకు అందిస్తున్నారో వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ మీరు ఫ్రీ బస్ సౌకర్యం తీసుకుంటున్నారు కదా, మంచిగా ఈ రకంగా 7,20,00,000 మంది ఇప్పటి వరకు మన జిల్లాలో ఈ టికెట్స్ ఉపయోగించుకోవడం ద్వారా 240,87,00,000 రూపాయల ప్రయోజనాన్ని మీరందరూ కూడా పొందుతున్నారు. అలాగే రైతు భరోసా కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 3,39,379 మంది రైతులకు 3,355,68,00,000 ఇప్పటి వరకు పంపిణీ రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అలాగే గృహజ్యోతి కింద కూడా 2,06,000 మంది లబ్ధి పొందారు. 97,97,00,000 ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు చేయడం జరిగింది. అలాగే మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద కూడా 1,79,791 మంది హౌస్ హోల్డ్స్ దీని గురించి లబ్ధి పొందారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ 22,80,00,000 డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి అతిథులుగా చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి హైమావతి గారు, ఆఫీసర్ మిత్రులు, 4 మండలాల నుంచి చేర్యాల, కుమరవెల్లి, మత్తూరు, తూర్మిట్ట 4 మండలాలన్నీ ఇక్కడికి ఇచ్చేసిన మా అక్కయ్య జనాలకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మొన్నే మీ అందరినీ కలిసిన 3 రోజుల కింద చీరల పంపిణీ కార్యక్రమంలో మీ ఊళ్ళకైతే మీరు పిలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉన్నారు. మీరు వెళ్ళడానికి తర్వాత అది ఏది ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, సుఖం ఉన్నా, దుఃఖం ఉన్నా, 4 మండలాలకు సంబంధించింది ఏ ఊళ్ళో ఎప్పుడు పిలిచినా కూడా ఒక 3 నెలలు మనం నేను సర్జరీ అయినప్పుడు తప్ప వస్తూనే ఉన్నా. ఇవాళ ఎలక్షన్ల వరకు రాజకీయాలు ఉండాలి. ఆ తర్వాత మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని దగ్గర నుంచి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరగాల్సిన అవసరం ఉంటుంది, లబ్ధి పొందాల్సిన అవసరం మనకు ఉంటుంది. మన కలెక్టర్ గారు చాలా చక్కగా తాను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మన ప్రాంతంలో కూడా రాత్రులకుండా పగలనకుండా తిరుగుతూ మన హాస్పిటల్ తొందరగా చేయాలనే ఉద్దేశంతో చేర్యాల హాస్పిటల్ కూడా అంతకంటే వేగిరపరిచి మొన్న ఓపెనింగ్ చేయడానికి వారి యొక్క కృషి కానీ వారికి మన అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వడ్డీ లేని రుణం ఇవాళ చేయాలని చెప్పి నిన్న సాయంత్రం వారు నాకు మెసేజ్ పెట్టిన 9 గంటలకు. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మన అకేజన్లో వచ్చే ప్రోగ్రాం ఖచ్చితంగా నేను రావాల్సిందే అని చెప్పేసి ఉద్దేశంతో వారు ఈ ప్రోగ్రామ్ మనం రాత్రి వారు చెప్పినా కూడా మన అందరూ మీరు వచ్చారు, మీతో పాటు మేము కూడా రావడం జరిగింది. 2 విషయాలు చెప్పారు. ఒకటి, మనం ఇలా జయ జయ తెలంగాణ పాట పాడుకున్నాం. తెలంగాణ అని చెప్పేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అందుకే మేడం చెప్తున్నారు ఖచ్చితంగా ఎక్కడో లేదు, దాన్ని మనం ఎవరు చూడలే. స్వర్గం నరకాలని మనం చెప్తాం, పాపం చేస్తే నరకం పోతున్నారు, మంచి చేస్తే స్వర్గం పోతున్నారు. కాబట్టి అటువంటి స్వర్గాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన కష్టానికి ఫలితం దక్కాలనే ఒక ఆశాభావంతో, ఒక స్ఫూర్తితో ఏదైతే మనం పాడుతున్నామో దాన్ని, ఆ కళను, ఆ యొక్క పాటను, ఆ యొక్క స్ఫూర్తిని నిజం చేయాలంటే కష్టం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ కష్టానికి ఫలితం దక్కాలంటే ప్రభుత్వాలు సహాయం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు బాగా డబ్బున్న వాళ్ళకి, ఇంకా పలుపడిన వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు ఎట్లా చేసుకుంటారు. ఎవరైతే మాట సాయం కావాలనుకుంటారో, ఎవరైతే ఒక అధికారి దగ్గర మాట్లాడలేకపోతారో, బలహీనులుగా ఉంటారో వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేయాలి. కాబట్టి అది సమాజంలో ఏ మహిళలైతే ఇంతకుముందు మన మహిళలైతే, ఈ ప్రాంతం మహిళలేమో విరోచిత మహిళలు, మొన్న చెప్తున్నా ఇవాళ చెప్తున్నా, మనందరం కూడా ఈ ప్రాంతంలో పుట్టిన చాకల ఎల్లమ్మక వారసులు.
ఈ జిల్లానే మొత్తం కూడా అంటే ఈ జిల్లాగా ఉండి ఒకప్పుడు కాకతీయుల కాలం నుంచి రాణి రుద్రమదేవికి మనం వారసులం కాబట్టి పోరాటంలో ముందుంటాం, కష్టం చేయడంలో ముందుంటాం. అందుకే ఆ పాటకు మనమే ఖచ్చితంగా ఒక స్ఫూర్తి పొందే వాళ్ళని కూడా మనం ముందుంటామని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా మా చెల్లెలిద్దరు మాట్లాడింది. ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళు ఒక విషయం చెప్పారు. నేను వాళ్ళ తరఫున కోరుతున్నా, నా తరఫున కాదు మేడం, ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పేసి. ఎందుకంటే వడ్డీ లేని రుణాలు అనేది చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇదే మహిళా సంఘాలన్నిటి కూడా భారతదేశంలో మహిళా సంఘాలు ఒక మంచిగా పద్ధతిగా మంచి వర్క్ చేస్తుందంటే మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో. ఆ తెలంగాణలో మహిళా సంఘాలలో జనగామ జిల్లా మళ్ళా మనం జనగామ నియోజకవర్గం వాళ్ళు కూడా వారు చెప్పారు, ఇలా రుణం తీసుకుంటే కూడా రుణాన్ని దరిదాపు 100% 98% అంటే తీసుకున్న దాన్ని మాకు అప్పు మాకు వద్దు తొందరగా కట్టాలని చెప్పేసి దానిలో కూడా తీసుకోవడంలో ముందున్నా కట్టడంలో కూడా ముందున్నా మీరందరూ కూడా అభినందనీయులు. మా చెల్లెలు కూడా మేము తీసుకుందాం అనుకుంటే గత ప్రభుత్వంలో గత 5 లక్షలు ఇచ్చింది, ఇదే ప్రభుత్వంలో కూడా 5 లక్షలు ఇస్తున్నారు. మేము తీసుకునే 20 లక్షలు కాబట్టి 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణంగా ఇస్తే మేము కట్టడంలో ఆల్రెడీ మేము పాస్ అయినాం కాబట్టి అది కూడా మాకు ఇచ్చినట్లయితే మా కష్టానికి ఫలితం దక్కుతుంది. ఏ స్వర్గాన్ని అయితే కింది తీసుకురావాలనుకుంటున్నాం ఆ స్వర్గానికి ఇటువంటి కార్యక్రమాలే మాకు ఊపిరిస్తుందని చెప్పేసి మా చెల్లెలు చెప్పారు. మా చెల్లెల తరఫున మా మహిళల తరఫున ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.